ఓకే. 18 25% చెప్పాను కదా నా ఆంధ్రాలో 25%, గోదావరి ఓకే. జిల్లాలో ఓకే. ఎట్లయితే 30% దాకా వచ్చింది. అదే మొత్తం అదే. కలిపితే 16.5 17 ఉంది ఉమ్మడి రాష్ట్రం. అదే తెలంగాణ అదే. తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. ఆ లెక్కను చూసుకుంటే ఘనమైనటువంటిదే కదా. నువ్వు ఇప్పుడు 21 సీట్లు అయింది, అవును. కనీసం 50 సీట్లు ఇంకెక్కువ కొట్టాలి. రావాలి. అది కూడా సాధించలేదే నువ్వు. అంటే ఏం జరుగుతున్నది అవును. ఇక్కడ? ఫస్ట్ ఏంటంటే ఆయన ఆంజనేయ స్వామికి కనుక తన శక్తి తెలియనట్టు, పవన్ కళ్యాణ్ తన శక్తి అది. తెలియదు, నడిపించే వాళ్ళ చేతుల్లో నడవట్ల. బీజేపీ చేతిలో అది. పెట్టేసి అవును. కూర్చోమనండి, సినిమా చూపెడతారు వాళ్ళు, సీఎం చేసి చూపెడతారు అవును. వాళ్ళకి. కానీ ఒకటి సార్, బిఫోర్ 24 తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 24 పవన్ కళ్యాణ్ గారి శక్తి ఏంటో ఒక రకంగా తెలిసింది అందరికీ. అంటే ఆయనకు కూడా తెలిసే ఉండొచ్చు. ఆ శక్తి సరిపోదు అనుకుంటున్నారా? అందుకే ఇప్పటికీ కూడా ఇంకా మనం సర్దుకుపోవాలి, కొట్లాట్లు జరిగినా ఏం జరిగినా అందరూ ప్రిపేర్గా ఉండండి అని నాయకులకి సంకేతం ఇస్తున్నారు. మార్పులు చేర్పులు ఉంటాయని కూడా అన్నారు. అందులో అవసరమైతే మార్పులు చేర్పులు కూడా తీసుకుంటాం, మారుస్తామని కూడా చెప్పారు. అంటే ఏంటి నాకు దాని ఒక ఉద్దేశం? బాధ ఏమేస్తుందంటే, ఇప్పుడు నేను వాస్తవంగా మీకు తెలుసు, స్ట్రింగర్తో కెరీర్ స్టార్ట్ చేస్తే చీఫ్ ఎడిటర్ దాకా అవును. చేసాం, అన్ని పొజిషన్స్లో చేసాం, వైస్ ప్రెసిడెంట్ దాకా చేసాం. అవును. బోర్ కొట్టేసింది ఆ పొజిషన్స్, మనం దాన్ని ఒక్కో దాన్ని పైకి తీసుకెళ్ళడం, ఆ తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళు మేనేజ్మెంట్ అటుకో ఇటుకో కొలైడ్ అవ్వడం. ఇప్పుడైతే జీతాలు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు, విసుగు పుట్టి మనం ఇది అవును. జాలే. అవును. ఇప్పటికీ జనం ఎక్కడికి పోయినా